ఇంటర్ పిల్లగాళ్ళు రేపటి సందే మీకు పరీక్షలు కదా, మంచిగా చదువుకున్నారా? మరి ఒక్క నిమిషం ఆలస్యమైన లోపలికి రానియారట. మంచిగా చదువుకొని మంచిగా రాయండి, సరేనా? ఆల్ ది బెస్ట్. మరి సరే కానీ ఇలా డెడ్లైన్స్ ఇద్దాం మనం. సత్తిగాడు మంచి విలన్. నువ్వు ఏమైనా జడ్జమ్మా అనుకుంటున్నావా? బెదిరిస్తున్నావు? పచ్చి పులుసులో కళ్యాణమాకు ఎరుకు తినే ఫేసు నువ్వు. ఇగో మొన్న శుక్రవారం శివరాత్రి సెలవు, తెల్లారి శనివారం సెలవు. సెలవు లేనోళ్ళు జాగారం పేరు మీద పోకున్నా ఏం కాదు. ఇక ఆయితారం ఎట్లనైనా బందే. నిన్నొకనాడు కొలువు చేయొచ్చురు, ఇవాళ కూడా బందే. అబ్బా ఎంత మంచిగా ఉన్నాయి సార్లు మీ జాబులు. ఎంతో మంది ఆశపడతారు గిసొంటి జాబులు చేయాలని. ఇంతకీ ఆ లెవెల్లో చెప్పలేదు కదా అన్న. వారు తీసుకోండి. బ్యాంకు కొలువంటే చల్లగా ఏసీ రూమ్లో కూర్చుంటారు, టైంకి వచ్చి టైంకి పోతారు, ఫస్ట్ నాడే జీతాలు. ఇదిరా బై జాబ్ అంటే అని అనుకుంటాం. అసొంటి ఆఫీసర్లు ఇవాళ బ్యాంకులకు తాళాలేసి ఎర్ర టెండల ఎర్ర జెండాలు పట్టుకొని రోడెక్కిండ్రు. మరి మనోళ్ళ ఫస్ట్ డిమాండ్ ఏంటిదో తెలుసునా? నోట్లు రద్దు చేసినప్పుడు గా 50 రోజులు రాత్రనక పగలనక కష్టపడ్డాం, ఎక్కువసేపు పనిచేసినందుకు ఎక్కువ పైకం కట్టియాలే అని అడుగుతున్నారు. వాజీవే. రెండో డిమాండు ఆరంలా 5 రోజులే పనిచేస్తారట, శనారం అయితారం 2 రోజులు సెలవు కావాలన్నట. ఇక మూడో డిమాండ్ ఏందో కిసార్ చెప్తాడట. దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్స్ బ్యాంకింగ్ వ్యవస్థను లూట్ చేసిన వాళ్ళని క్రిమినల్ యాక్ట్ కింద బుక్ చేసేదానికి ఈ గవర్నమెంట్ సంసిద్ధంగా లేదు. అర్థమైందా? ఇంకింతమంది మల్లయ్య తాతలు తయారు కాకుండా బందవస్తు చట్టాలు లేవన్నట. బ్యాంకులను ముంచేటోళ్ళ తోలు తీయాలన్నట. ఇంకో 2-3 ఇలా సమస్యల మీద డిమాండ్లు పెట్టిర్రు. ఆఫీసర్ల డిమాండ్లు అన్నీ కరెక్టే, తీరవాల్సిందే. కానీ అట్లనే మీ బ్యాంకులో లోన్లు తీసుకునే మా గరీబోళ్ళు కూడా ఓ 2 డిమాండ్లు పెడుతుర్రు. జర మీరే తీరవాలి సార్లు. 1000 కోట్లు ముంచిన వాళ్ళని నిడిచిపెట్టి ఒక్క కిస్తు లేట్ అయినందుకే మా ఇండ్లకి తాళాలు పెట్టి ఇజ్జత్ తీయకుండ్రి. 2 చదువు రానోళ్ళం ఏనాడన్నా బ్యాంకుకి వస్తే వివరంగా చెప్పుర్రి గాని ఇసిరించుకోకుర్రి. లోన్లు ఇస్తందుకు మా మోకాళ్ళు అరిగేటట్టు తిప్పకుంటే చాలు. సాంబయ్య రాసుకో రాసుకో రాసుకో, ఎంతమంది ఉన్నారో రాసుకో. అరే ఆ చేతుల కట్టేంది? అడవిలో కట్టెల వల్ల కొట్టి నీకు పోయినవారా? ఇది నీకు పొయ్యిల కట్టలేక అనిపిస్తున్నది. ఇస్మే కేల్నే కా గోలీ నై మారనే కా గోలీ హై. మార్డాలు. హ్యాండ్స్ ఆఫ్. హ్యాండ్స్ అప్ అట, హ్యాండ్స్ అప్. షోలు వినతా బిడ్డ, ఏమనుకుంటున్నావు నువ్వు? బట్టలే సరిగ్గా వినడానికి రాదు, చెవులు వింటావు. ఒకసారి చేతుల అద్దంలో చూసుకోపో. అందుకే నేను తిండి ఎక్కువ తింటా. తింటావు, నా చేతిలో కూడా మంచిగానే తింటావు. గట్టిగా జరిసినంటే 3 దినాలు అంటావు బిడ్డ. నువ్వు కట్క వేయంగానే హీట్ గానీకి నేను కరెంట్ హీటర్ అనుకుంటున్నావా? నాలో పొగర్ ఎంతుంటుందో తెలుసా? కరెంటు వైర్లే మాడిపోతాయి నేను ముట్టుకుంటే, అంత పొగర్ ఉంటది. అబ్బా కరెక్ట్ చెప్పినవురా. తన్నులు తిన్నాక ఎవడైనా షేరిక్ అవుతాడు, డిశ్చార్జ్ అవుతాడు. నా మాట నువ్వు ఏమన్నా దేవా కన్య అనుకుంటున్నావా? బస్తీలో ఉండే బాలికావు. ఒక్క ఓం రీం క్లీం కాదు, ఓం చాలు భస్మం అయిపోతావు. నువ్వేమన్నా మాయల పకిరివారా నన్ను మాయం చేయనీకి? ఇంకెంతకాలం నీ దగ్గర అడుక్కు తింటూ బతకాలి? చింతకాయ తక్కువ సద్దన్నం, నిన్ను కథం చేస్తా అక్క బొమ్మాలే. నువ్వు నన్నేం చెయ్యలేవురా. నువ్వు ఏమైనా జడ్జమ్మా అనుకుంటున్నావా? బెదిరిస్తున్నావు? పచ్చి పులుసులో కళ్యాణమాకు ఎరుకు తినే ఫేసు నువ్వు. చాలు కానీ ఇంటికాడ నీ అంగిలు అట్లనే ఉన్నాయి, పోయి పిండుకపో. ఏమిటి సావిత్రి, నేనేమైనా కళ్ళు దుకాణంలో గుడాలు అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నానా? రౌడీ గుండగాన్ని చెప్పండయ్యా ఆవిడకి. ఏం పుట్టిందిరా నీకు? హిందీ తెలుగు విలన్ల లెక్క మాట్లాడుతున్నావేంది? When you have to shoot and don't attack. ఇదేం విలనిజం రో, సాఫ్ట్ గా మాట్లాడుతున్నావు. ఇంగ్లీష్ సినిమాలలో రౌడీ గుండెగాళ్ళు గిట్లనే మాట్లాడతారు కదా అక్క. పూరి జగన్నాథం సార్ సినిమాలను అంట రౌడీ గుండెగాళ్ళు కావాలంట కదా, అందుకే ఇట్లా చేస్తున్నా నేను. అవును, నటీనటులు విలన్ కావాలని పూరి సార్ వెబ్సైట్ లో పెట్టిండు. అయినా కానీ నువ్వు రౌడీ ఏందిరా? నువ్వు హీరో అంటావు కదా ఎప్పుడు. నేనేమన్నా పిచ్చోన్ అనుకుంటున్నావా? హీరో కావాలనో రౌడీ గుండెగాడు కావాలనో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎవడైనా హీరో కావాలనుకుంటారా? సైడ్ క్యారెక్టరో లేకపోతే విలన్ కావాలని నీళ్ళకి ఎవ్వరు అనుకోరు. చూడు సావిత్రి,
తెలంగాణ ఉంది కదా, వీరో వేసాలు ఎట్లయినా ఇయ్యర్లే కానీ రౌడీ గుండె కానీ వేషమని ఇస్తారు కదా, ఏదో ఒక్క వేషం వేసుకొని బతకాలే కదా అక్క. ఏ ఊక ఇప్పుడిప్పుడు తెలంగాణ హీరోలు వస్తున్నారు కదా తమ్మి, నువ్వు హీరో లెక్కనే యాక్షన్ చేయరా. ఆయన కూడా మోహన్ బాబు సారు ముందుగాల రౌడీ గుండె కానీ లెక్కనే వచ్చింది కదా సినిమాలకు. ఆరిస్తే కరుస్తా కరుస్తే ఆరిస్తా అనుకుంటా వీరో కాలేడా? సార్ అంటే సకలకల పోషకుడు, అయినా పాత విలన్ కాపీ కొడితే ఎవరిస్తారా? నీ స్టైల్ ఒకటి ఉండాలి, దాంట్లోనే యాక్షనింగ్ చేయాలి. అంటే నేను ఇప్పటిదాకా చేసింది ఇరిటేషన్ అనుకుంటున్నావా? కామోష్, నోరు ముయ్. కాసతి కొత్త యాక్షన్ చేయమంటే నన్ను బెదిరిస్తున్నావేంది? అయినా నీకు ఉన్నట్టుండి విలన్ మీద మనసు మారిందేంది? ఆ బుడ్డ సినిమాలు అలా వీరో లెక్క చేసుడు కంటే బాలకిష్టి సార్ సినిమాల పెద్ద రౌడీ గుండె గాని లెక్క చేస్తే మస్తు హీట్ అయితే అక్క. నేను రే సత్తి, నువ్వు సావిత్రి తమ్మునివిరా, నీ రేంజ్ ఏంది, నీ కథ ఏంది? ఆఫ్టర్ ఆల్ విలన్ లెక్క చేస్తా అంటున్నావు. మన తాతల తండ్రులు ఏమన్నా సినిమాలు ఉన్నారా, లేకుంటే హైదరాబాద్ లో బంగ్లాలు స్టూడియోలు కట్టినరా వీరోలు కానీకే? ఏదో ఒకటి చేసుకొని అమ్మ తల్లి నీకు దండం పెడతా. సరేతి, నేనేమన్నా నీకు అవకాశం ఇచ్చేదా అన్నా, వాళ్ళని ఇస్తా అంటే ఆపుతావా ఆగిపోతాయా? నీ కష్టం మీద ఆధారపడి ఉంటది. ఒక్క నిమిట్ అక్క. పూరి జగన్నాథం సార్ చూసిరు గారా మా యాస్కెనింగ్, మీకు నచ్చినట్టు అయితే నాకు సీక్రెట్గా పిలిపించి అలాగా సలగా ఒక్కటే రౌడీ గుండె కానీ వేసేమియ్యరా బాలకిష్టి సార్ పక్కకు. పూరి సార్, మీరు మా ఊరిని తీసుకుంటారో లేదో కానీ తెలంగాణలో టాలెంట్ గల పోరగాళ్ళు మస్తు మంది ఉన్నారు, జరాలను చూడండి సార్ ప్లీజ్. మొన్న మోడీ సార్ రేడియోలో మాట్లాడుకుంటా మన గంగాదేవి పల్లె గురించి చెప్పిండు. వరంగల్ జిల్లాలో ఉన్న ఈ ఊరు ఎట్లా డెవలప్ అయ్యింది, ఎంత నీట్గా ఉంటుందో దేశానికి అంతటికి తెలిసేటట్టు సాటింపేసిండు. ఇక మళ్ళా రేడియోలో మాట్లాడినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఊరు గురించి చెప్తాడేమో. ఇగో గీ అక్క పేరు కాజల్ రాయ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చిన్న ఊరికి సర్పంచి. ఊర్లో అందరికి పై కన్ను కట్టించింది. ఆగో గండ్ల గొప్పేముంది, సర్పంచ్ అన్నాక గా మాత్రం చేయరా అని మూతులు తిప్పకుర్రి. అస్సలు ముచ్చట తెలిస్తే కాజలక్క నువ్వు సూపర్ అంటారు. మొదలు సొంత పైసలతోని 50 పైకాన్లు కట్టించింది. వాళ్ళకు గట్టించి మాకు గట్టియవా అని అడిగినరట కడుమోళ్ళు. కానీ అక్క చేతిలో పైసలు లేవు. పెళ్లికి అమ్మగారు పెట్టిన బంగారం కుదువ పెట్టి గా పైసలతోని ఇంకో 50 బాత్రూమ్లు కట్టించింది గీ సర్పంచ్ అక్క. అక్క పనితనం మోడీ సార్కి తెలిసింది. మార్చి 8 మహిళా దినోత్సవం నాడు ఢిల్లీలో శాల్వా కప్పి సన్మానం చేస్తాడట. స్వచ్ఛ భారత్ కి అస్సలు బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్నావక్క. సత్తిగాడు మంచి విలన్. నువ్వు ఏమైనా జడ్జమ్మ అనుకుంటున్నావా? బెదిరిస్తున్నావు? పచ్చి పులుసులో కళ్యాణ మాకు ఎరుకు తినే ఫేసు నువ్వు. ఇక గివి అలర్ట్ మన ముచ్చట్లు మంచిగున్నాయి కదా. రేపు ఇంకెన్ని ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం.